అందరికీ నమస్కారం అండి. ఒక సినిమా మంచి హిట్ అవ్వాలంటే మంచి కథ ఉండాలి, మంచి కథనం ఉండాలి, మంచి డైరెక్టర్ ఉండాలి. మంచి కథనం కుదిరి డైరెక్టర్, టెక్నీషియన్స్ అందరూ మంచిగా పనిచేస్తే సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. అదే ఒక చిత్ర పరిశ్రమ మొత్తం బాగుండాలి అంటే దర్శకులకు, నిర్మాతలకు మధ్య మంచి స్నేహం ఉండాలి. స్నేహం లేకపోయినా మంచి సఖ్యత అయినా ఉండాలి. అప్పుడే చిత్ర పరిశ్రమ పచ్చగా కళకళలాడుతూ ఉంటుంది. ఈ నిర్మాత దర్శకుల మధ్య స్నేహం అనేది తెలుగు చిత్ర పరిశ్రమలో ఎలా ఉంటుంది, తమిళ చిత్ర పరిశ్రమలో ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఈ వీడియోలో చెబుతాను. రెండు పరిశ్రమలకి మధ్య తేడాలు అంటే దర్శకుడు, నిర్మాతకు మధ్య ఉండే సఖ్యతలో తేడాలు రెండు చిత్ర పరిశ్రమలకు ఎలా ఉంటాయి అనేది ఈ వీడియోలో చెబుతాను. మొట్టమొదటగా మన తెలుగు చిత్ర పరిశ్రమ విషయానికి వద్దాం. రెండు ఉదాహరణలు చెబుతాను. మొట్టమొదటి ఉదాహరణ అశ్వినీ దత్, రాఘవేంద్రరావు గారి స్నేహం. ఒక వేదిక మీద అశ్వినీ దత్ గారే చెప్పారు రాఘవేంద్రరావు గారి గురించి, అల్లు అరవింద్ గురించి. ఏమని చెప్పారంటే, సినిమా హిట్ అయితే లాభాలు పంచుకునే వాళ్ళం, హిట్ కాకపోతే మందు పంచుకునే వాళ్ళం అని చెప్పారనమాట. అంటే వాళ్ళ మధ్య స్నేహం అనేది అంత గొప్పగా ఉందన్నమాట. అశ్వినీ దత్కు రాఘవేంద్రరావు గారు కొన్ని ఫ్లాప్లు ఇచ్చారు, అయినా కానీ వదులుకోలేదు, స్నేహంగానే మెలిగారు. అందుకే ఈరోజు వైజయంతి మూవీస్ అనే ఒక పెద్ద నిర్మాణ సంస్థ మన తెలుగు చిత్ర పరిశ్రమలో ఉంది. ఎన్నో విజయవంతమైన సినిమాలను అందించారు మన తెలుగు చిత్ర పరిశ్రమకు. అలాగే రాఘవేంద్రరావు గారి శిష్యులు కూడా చాలామంది మంచి దర్శకులు అయ్యారు. అందులో రాజమౌళి ఒకడు. అలాగే దిల్ రాజు, వివి వినాయక్ గురించి మాట్లాడితే, దిల్ రాజు మొట్టమొదట నిర్మించిన సినిమా పేరు దిల్. నితిన్ హీరో, వివి వినాయక్ దర్శకుడు. ఈ సినిమా చిత్రీకరణ మొదలవ్వక ముందే వివి వినాయక్, దిల్ రాజుకు మధ్య మంచి స్నేహం ఏర్పడింది. దిల్ రాజుకు ఇదే మొదటి సినిమా అవడం వలన అప్పటి వరకు దిల్ రాజుకు సరైన అనుభవం అనేది లేదు. ఎలా నిర్మించాలి, నిర్మాణ రంగంలో ఎలా మోసాలు జరుగుతాయి అనే విషయాలు దిల్ రాజుకు తెలియదు. కానీ వివి వినాయక్ కో డైరెక్టర్గా మంచి అనుభవం ఉంది. జూనియర్ ఎన్టీఆర్తో ఆది అనే ఒక పెద్ద బ్లాక్ బాస్టర్ సినిమా కూడా దర్శకత్వం వహించాడు. దాంతో వివి వినాయక్ ప్రతి చిన్న విషయాన్ని దిల్ రాజుకు నేర్పించాడంట. డబ్బింగ్, రికార్డింగ్ వర్క్, సంగీతం వంటి వాటితో పాటు నిర్మాణ రంగంలో మోసాలు ఎలా జరుగుతాయి, నిర్మాతని ఎలా మోసం చేస్తారు, బిల్లులు ఎక్కువగా ఎలా కట్టించేసుకుంటారు, బిల్లులు జాగ్రత్తగా ఎలా పే చేయాలి అనే విషయాలు ప్రతిదీ చాలా వివరంగా నేర్పించాడంట. ఆ అనుభవంతోనే ఇన్ని సినిమాలు నిర్మించగలిగాను అని దిల్ రాజే చెప్పారు. అంత మంచి స్నేహం ఉంది దిల్ రాజుకి, వివి వినాయక్కి మధ్యలో. తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకులకు, నిర్మాతలకు మధ్య సఖ్యత అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక తమిళ చిత్ర పరిశ్రమ విషయానికి వద్దాం. కొంతమంది అసిస్టెంట్ డైరెక్టర్లు, కొంతమంది డైరెక్టర్లు ఏం చేస్తారంటే, వాళ్ళ దగ్గర కొంతమంది కాంటాక్ట్స్ పెట్టుకుంటారు. సినిమా సెట్టింగ్ వేసే ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ కాంటాక్ట్స్, ఫుడ్ డెలివరీ డిపార్ట్మెంట్ వాళ్ళ కాంటాక్ట్స్, జూనియర్ ఆర్టిస్టులు ఏజెంట్లు ఉంటారు కదా వాళ్ళ కాంటాక్ట్స్, డాన్సర్ల ఏజెంట్స్ ఉంటారు కదా వాళ్ళ కాంటాక్ట్స్, ఇలా అందరి కాంటాక్ట్లు ముందుగానే దగ్గర పెట్టుకుని ఏం చెబుతారంటే, నాకు మంచి నిర్మాత దొరికి నాకు అవకాశం రాగానే మీకే అవకాశం ఇస్తాను, కాబట్టి మీకు వచ్చే డబ్బుల్లో నాకు 10%, 20% అయినా కమిషన్ ఇవ్వాలి అని ముందస్తు ఒప్పందం పెట్టుకుంటారంట. ఎవరైనా పొరపాటున ఒక నిర్మాత దొరికితే అంతే, ప్రతి దాంట్లో కమిషన్ లాగుతారంట. ఇప్పుడు దర్శకుడు అంటే ఏం చేయాలి? మంచి కథ రాసుకోవాలి, లేదంటే రాయించుకోవాలి. మంచి కథనం, మంచి మాటలు, మంచి సన్నివేశాలు, మంచి పాటలు, మంచి సంగీతం వచ్చేలా చూసుకుని సినిమా బాగా వచ్చేలా చూసుకోవాలి. అదే ఒక దర్శకుడు పని. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఫుడ్ డెలివరీ వాళ్ళ దగ్గర ఎంత కమిషన్ వస్తుంది, ఆర్ట్ డిపార్ట్మెంట్లో ఆర్ట్ డైరెక్టర్ దగ్గర నుంచి ఎంత కమిషన్ వస్తుంది, డాన్సర్ల దగ్గర నుండి ఎంత కమిషన్ వస్తుంది అని ఆలోచిస్తూ ఉంటారు. ఒక ఉదాహరణకు, ఆర్ట్ డిపార్ట్మెంట్లో ఆర్ట్ డైరెక్టర్ అనేవాడు సినిమా కోసం ఒక ఇల్లు సెట్టింగో, లేదంటే పోలీస్ స్టేషన్ సెట్టింగో, లేదంటే కోర్టు, హాస్పిటల్, ఇలా ఏదో ఒక సెట్టింగ్ వేస్తే బిల్లు ₹1,00,000 వచ్చిందనుకోండి, ఆర్ట్ డైరెక్టర్ ఏం చేస్తాడంటే ఆ ₹1,00,000 బిల్లు నిర్మాత దగ్గరికి తీసుకొస్తాడు. కానీ తమిళ ఇండస్ట్రీలో ఏం జరుగుతుందంటే, డైరెక్టర్ మధ్యలో కలగజేసుకుని, నీకు అవకాశం ఇప్పించింది నేనే కదా, నేను చెప్పినట్టు చెయ్యి, బిల్లు ₹1,00,000 కాదు ₹1,50,000 ఇవ్వు నిర్మాతకు అని చెప్తాడు. నిర్మాత ప్రతి విషయాన్ని దగ్గరుండి చూసుకోలేడు కదా. ఇంకా అలాగే నిర్మాత ఏం చేయలేక ₹1,50,000 బిల్లు పే చేస్తాడనమాట. ఈ ఎక్స్ట్రా ₹50,000 డైరెక్టర్ కనీసం 30,000 అన్న కమిషన్ లాగుతాడు. అలా జరుగుతూ ఉంటుంది తమిళ ఇండస్ట్రీలో. ఇంకో ఉదాహరణ చెప్పాలంటే, ఒక పాటకి 20 మంది బ్యాక్గ్రౌండ్ డాన్సర్లు ఉన్నారనుకోండి, డాన్స్ మాస్టరే ఆ 20 మందిని తెచ్చుకుంటాడనమాట. ఆ ఒక్క కాల్ షీట్కి ఒక్కో డాన్సర్కి ₹1,000 చొప్పున 20 మందికి ₹20,000 అవుతుంది. నిర్మాత దగ్గర నుండే ఈ ₹20,000 బిల్లేసి వసూలు చేస్తాడనమాట. ఆ డాన్స్ మాస్టర్ ఒక్కో డాన్సర్కి 900 ఇస్తాడు.
రూపాయలు అతను కమిషన్ అనమాట. ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇది అన్ని పరిశ్రమల్లో జరిగేదే. కానీ తమిళంలో ఇక్కడ కూడా దర్శకుడు ఇన్వాల్వ్ అయ్యి ఒక్కో డాన్సర్కి 1500 చొప్పున బిల్ వేయమంటాడు. అప్పుడు 20 మందికి 30,000 రూపాయలు అవుతుంది. ఆ ఎక్స్ట్రా 10,000 రూపాయల్లో డైరెక్టరు 5,000 నుంచి 8,000 వరకు ఎంతైనా సరే నొక్కుతాడు. పరిశ్రమలో మంచి అనుభవం ఉన్న నిర్మాత అయితే ఇలాంటి మోసాలు జరగకుండా చూసుకుంటాడు. అనుభవం లేని కొత్త నిర్మాతలు అయితే ఇలాంటి మోసాలకి బలైపోవాల్సిందే. డైరెక్షన్ చేయండిరా అంటే డైరెక్షన్ తప్ప అన్నీ చేస్తూ ఉంటారనమాట తమిళ చిత్ర పరిశ్రమలో. ఇలా ఎంతోమంది కొత్త నిర్మాతలు మోసపోయారు. అనుకున్న బడ్జెట్ కంటే డబల్ ట్రిబుల్ అయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి తమిళ చిత్ర పరిశ్రమలో. ఆస్కార్ ఫిలిమ్స్ నిర్మాణ సంస్థ అధినేత అయిన బాలాజీ ప్రభు అనే నిర్మాత వివిధ ఛానల్స్లో తమిళ సినిమాల్లో ఈ విధంగా మోసాలు జరుగుతాయి అని చెప్పారనమాట. ఆయన చెప్పిన ఇంటర్వ్యూల నుంచే సమాచారాన్ని సేకరించి నేను ఈ వీడియోలో చెప్పడం జరిగింది. ఆయనే కాదు ఇంకా చాలామంది నిర్మాతలు ఈ విధంగా మోసం చేస్తున్నారు అని బయటకు వచ్చి చెప్తున్నారనమాట తమిళ చిత్ర పరిశ్రమలో. వాళ్ళు ఇచ్చిన సమాచారం నుండే సమాచారాన్ని సేకరించి నేను ఈ వీడియో చేయడం జరిగింది. నేను ఇచ్చిన సమాచారం పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కిన్నెర సాని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.